ఒరే ఇదేంద్రా సామె, ఆఖరికి వెంకటేశ్వర స్వామి కాడ తెచ్చుకుంటే తిరుపతి లడ్డు కూడా కలుషితంగానే తయారవుతుందని చెప్తున్నారు. అసలు నిజంగా వింటుంటే మన సమాజము అసలు ఎటు పోతుందా ఏందనేది కూడా అర్థం కావట్లా. ఎంతో భక్తితో మనం దేవుణ్ణి పూజించి ఆయన కాడికి పోయి తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇస్తారు. అసలు తిరుపతి లడ్డు, తిరుపతి దేవుడు అంటే ఎంత ఫేమస్, ఏంది ఆ కథ ఏంది, ఆ మందలేంది, అట్లాంటి ఆ లడ్డును కూడా కలుషితంగా తయారు చేస్తున్నారంటే అసలు నిజంగా ఏం చెప్పాలి ఏందనేది కూడా అర్థం కావట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డు అనేది జంతువులు కొవ్వుతో తయారు చేస్తున్నారు అని చెప్పి మనకు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక్కటే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉండదు. ఏంటంటే నిజంగా తిరుమల దేవస్థానం యొక్క లడ్డుని ఆవు నెయ్యితో చేస్తున్నారా లేకపోతే జంతువుల కొవ్వుతో చేస్తున్నారా? ఇది ఎంతవరకు నిజం? కావాలనే ఇలా పుట్టిస్తున్నారా లేకపోతే నిజంగానే కలుషితం జరిగిందా అనేది ఏది కూడా అర్థం కావట్లేదు. ఈ తిరుపతి లడ్డు తయారీలో రోజుకు సుమారుగా 300 నుంచి 500 లీటర్లు నెయ్యిని ఉపయోగిస్తారంట లడ్డు తయారు చేసేదానికోసం. మనం గతంలో చూసుకుంటే వైసీపీ పాలన ఉన్నప్పుడు కూడా ఇలాంటి న్యూస్లు చాలా మనం విన్నాం. ఏంటంటే అందులో ఉపయోగించే జీడిపప్పులు కానీ బాదం కానీ ఏవేవో డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తున్నా తిరుపతి లడ్డులో అలాంటివి కూడా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని చెప్పి చాలామంది ప్రజలు అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేసుంటారు. ఇలాంటి గొడవలు గతంలో కూడా చాలా జరుగుంటాయి. కానీ ఇప్పుడు జరిగే ఈ టాపిక్ ఏదైతే ఉందో అదే లడ్డునే ఏకంగా జంతువు కొవ్వుతోటి తయారు చేస్తున్నారు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారే. ఈ టాపిక్ బాగా దుమారం లేపుతోంది ప్రజల్లో. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే ఈ కలుషితమైన లడ్లు తయారు చేసే దాంట్లో పూర్తి అర్థమో వైసీపీ పార్టీదే ఉంది, వాళ్ళు చేయటం బట్టే ఇదంతా జరుగుతుంది, వాళ్ళకి తెలియకుండా ఏదీ లేదు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని వాళ్ళే ఇదంతా తయారు చేపిస్తున్నారు, దీనికి పూర్తి బాధ్యత వాళ్ళదే అన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారేమో స్టేట్మెంట్లు పాస్ చేసి ఉన్నారు. దానికి సమాధానంగా ఈ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే ఇదంతా మీరు కల్పించిన కుట్ర, కావాలంటే నేను నా కుటుంబంతో సహా వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఒట్టేస్తాము, మేము ఎట్లాంటి తప్పు చేసలేదు, మాకు ఇదేదైతే న్యూస్ మీరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో ఈ న్యూస్ అంతా కూడా ఒక ఫేక్ న్యూస్, కావాలనే దీన్ని పొలిటికల్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని రచ్చలోకి లాగుతూ ఉన్నారు, అసలు లడ్లలో ఎలాంటి కలుషితం లేదు అని చెప్పి వైవి చౌదరి గారేమో గట్టిగా వాదిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు చేస్తుంటే మేము వస్తాము దేవుడి కాడ ప్రమాణం చేస్తాము, మేము ఏదైనా తప్పు చేస్తుంటే అని చెప్పేసేమో వైవి సుబ్బారెడ్డి గారేమో చెప్తా ఉండారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారేమో బల్లబుద్ధి చెప్తా ఉండారు, మేము ఈ లడ్లని టెస్ట్ చేయించుండాము, రిపోర్ట్లు వచ్చుండాయి, జూలైలో టెస్ట్ చేపిస్తే ఇట్లా రిపోర్ట్ వచ్చుండాది, ఇందులో ఖచ్చితంగా కలుషితం జరుగుండదని చంద్రబాబు నాయుడు గారు బల్లబుద్ధి చెప్తా ఉన్నారు. దీనికి సమాధానంగా మన సుబ్బారెడ్డి గారు ఏమంటా ఉండారంటే మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉండారు ఈ టీడీపీ వాళ్ళు. సరే అనుకున్నాము, మనము కలుషితం చేసామని అనుకున్నాం కాసేపు, అయితే ఇన్ని రోజులు బయట పెట్టలేదు, వీళ్ళు జూలైలో చేపించారు టెస్టులు, జూలైలో రిపోర్ట్లు వచ్చినప్పుడు జూలై నుంచి కూడా చెప్పకుండా ఇన్ని రోజులకి ఇన్ని నెలలకి ఎందుకు చెప్తా ఉండారు, మీరు ఏడే ఆలోచించండి, ఇదంతా కావాలని ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెప్పి ఖచ్చితంగా ఈ సుబ్బారెడ్డి గారు ఏమో తెగేసి చెప్తా ఉండారు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా నా ఫ్యామిలీతో వచ్చి మరి దేవుడి సన్నిధిలో ఒట్టేస్తాను అని చెప్పి మన వైవి సుబ్బారెడ్డి గారేమో తెగేసి చెప్పుండారు. దానికి తిరుపతి లడ్డు అనేది నిజంగా కలుషితమైందా లేకపోతే పొలిటికల్గా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం కోసము ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అనేది మనకి తేలాల్సింది. ఈ లడ్డు విషయంలో ఎంతోమంది నిజంగా ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకు బాధపడుతున్నారు మనకేందబ్బా అనుకునే విషయం కాదు. తిరుపతి అంటే మనము వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఆ తిరుమల లడ్డు కలుషితం అయిపోయిందంటే ఎవరికి బాధ చెప్పండి? ఎవరికి బాధ ఉండదండి.
సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ న్యూస్. దయచేసి దేవుడి దయ వల్ల ఈ లడ్డు ఎలాంటి కలుషితం లేదు. భక్తి శ్రద్ధలతోనే చేస్తున్నారు, నెయ్యితోటే చేస్తున్నారు, మంచిగానే ఉంది అంటే నిజంగా అంతకంటే కావాల్సిందే ఉందండి. సరే, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ లడ్డు మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా కలుషితం జరుగుతుందా, లేకపోతే పొలిటికల్గా ఏదన్నా కుట్ర అనేది వీడియో కామెంట్లో తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నానండి.